హలో ఫ్రెండ్స్, ఈరోజు ఈ వీడియోలో కర్ణాటక ఎంబీబీఎస్, బీడీఎస్ అండ్ ఆయుష్ కోర్స్ అడ్మిషన్ కోసం ఆల్రెడీ రౌండ్ 1 కంప్లీట్ అయిపోయింది. రౌండ్ 2 సీట్ అలాట్మెంట్ కూడా సెప్టెంబర్ 10వ తారీఖు అనౌన్స్ చేశారు. కానీ స్టూడెంట్స్ కాలేజెస్ లో రిపోర్ట్ చేయలేదు. అయితే ఎన్ఎంసి వాళ్ళు కర్ణాటక స్టేట్ 7 మెడికల్ కాలేజెస్ కి 400 మెడికల్ సీట్స్ ని యాడ్ చేస్తూ పర్మిషన్ గ్రాంట్ చేశారు. సో ఈ యాడ్ అయినటువంటి 400 మెడికల్ సీట్స్ ఇప్పుడు రౌండ్ 2 లో ఇంప్లిమెంట్ చేయబోతూ ఉన్నారు. కాబట్టి ఆల్రెడీ సెకండ్ రౌండ్ లో సీట్ అలాట్మెంట్ పొందిన స్టూడెంట్స్ ఇప్పుడు వాళ్ళు పెట్టినటువంటి వెబ్ ఆప్షన్స్ ని రీఅరేంజ్ చేసుకునేటువంటి అవకాశం కల్పిస్తూ, ఎందుకంటే 7 మెడికల్ కాలేజెస్ లో సీట్స్ ఇంక్రీజ్ అయినప్పుడు స్టూడెంట్స్ కు ఉన్నటువంటి ఇంట్రెస్టెడ్ కాలేజెస్ లో మోర్ నంబర్ ఆఫ్ సీట్స్ గానీ యాడ్ అయితే అలాంటి సందర్భంలో స్టూడెంట్స్ కి ఆ కాలేజెస్ లో సీట్ వచ్చే అవకాశం ఉండొచ్చు. కాబట్టి స్టూడెంట్స్ ఆల్రెడీ పెట్టుకున్నటువంటి వెబ్ ఆప్షన్స్ ని ఎడిట్ చేసుకోవటానికి, అంటే ఆర్డర్ చేంజ్ చేసుకోవటానికి పర్మిషన్ ఇస్తూ ఒక నోటిఫికేషన్ సెప్టెంబర్ 16వ తారీఖు రిలీజ్ చేశారు. ఈ నోటిఫికేషన్ లో వీళ్ళు చెప్తున్న విషయం ఏంటంటే, ఎవరైతే ఇప్పుడు వెబ్ ఆప్షన్స్ ని రీఅరేంజ్ చేసుకోవాలి అనుకుంటున్నారో ఆ స్టూడెంట్స్ సెప్టెంబర్ 17వ తారీఖు ఉదయం 11 గంటల నుండి సెప్టెంబర్ 18వ తారీఖు సాయంత్రం 5:30 లోపు ఎడిట్ చేసుకోవాలి అని చెప్తున్నారు. ఈ ఫెసిలిటీని ఎవరు యూజ్ చేసుకోవచ్చు అంటే, రౌండ్ 1 తర్వాత ఎవరైతే అప్గ్రేడేషన్ కోసం చాయిస్ 2 ఆప్షన్ ని చూజ్ చేసుకున్నారో వాళ్ళు ఆల్రెడీ 1,00,000 రూపీస్ పే చేశారు. ఆ అమౌంట్ పే చేసినటువంటి స్టూడెంట్స్ కి మాత్రమే ఈ ఆపర్చునిటీ ఉంటుంది అని చెప్తున్నారు. కాబట్టి మీరు వెబ్ ఆప్షన్స్ ని రీఅరేంజ్ చేసుకుంటే చేసుకోవచ్చు. అంతేకాదండి, కొద్దిమంది ఎంబైపీసీ స్టూడెంట్స్ ఉంటారు. వాళ్ళు ఇంజనీరింగ్, మెడికల్ రెండిట్లో కూడా పార్టిసిపేట్ చేస్తూ ఉంటారు. ఆల్రెడీ వాళ్ళు రౌండ్ 1 తర్వాత కట్టినటువంటి 1,00,000 రూపీస్ ఒకవేళ ఇంజనీరింగ్ లో సీటు వచ్చి ఉంటే అక్కడ ఫీజుకి వీళ్ళు అడ్జస్ట్ చేశారు. కాబట్టి కర్ణాటక వాళ్ళు ఇప్పుడు ఈ మెడికల్ సీట్స్ పెరిగాయి కాబట్టి ఒకవేళ ఆ స్టూడెంట్స్ కి మెడికల్లో ఇంట్రెస్ట్ ఉండి ఇప్పుడు వెబ్ ఆప్షన్స్ ని ఎడిట్ చేసుకోవాలి అనుకున్నట్లయితే మరలా 1,00,000 రూపీస్ వాళ్ళు పే చేసి అప్పుడు మాత్రమే ఈ ఫెసిలిటీని యూటిలైజ్ చేసుకోవాలి అని చెప్తున్నారు. అంతేకాదండి, ఆయుష్ కోర్స్ కు సంబంధించి కూడా ఆల్రెడీ సీట్ అలాట్మెంట్ రెండో రౌండ్ ది రిలీజ్ చేశారు. అయితే ఆ రెండో రౌండ్ సీట్ అలాట్మెంట్ వచ్చిన స్టూడెంట్స్ ఆల్రెడీ మీరు పేమెంట్స్ కూడా చేశారు ఆన్లైన్ లో. ఎవరైతే చాయిస్ 2 సెలెక్ట్ చేసుకుని పేమెంట్ చేశారో ఆన్లైన్ లో, ఒకవేళ ఇప్పుడు మీరు ఎంబీబీఎస్ మెడికల్ సీట్స్ కి పార్టిసిపేట్ చేయాలి అనుకున్నట్లయితే ఆ స్టూడెంట్స్ కూడా ఒకవేళ మీరు వెబ్ ఆప్షన్స్ చేంజ్ చేసుకోవాలి అనుకున్నట్లయితే మీకు కూడా ఈ ఫెసిలిటీ ఉంటుంది అని చెప్తున్నారు. కాబట్టి దయచేసి కర్ణాటక అఫీషియల్ వెబ్సైట్ లో ఈ నోటిఫికేషన్ సెప్టెంబర్ 16న రిలీజ్ అయింది. ఒకసారి చదువుకొని దాని ప్రకారంగా ఫాలో అవ్వండి. ఎవరైతే ఈ చేంజెస్ చేసుకోవాలి అనుకుంటున్నారో వాళ్ళు 18వ తారీఖు సాయంత్రం 5:30 లోపు మాత్రమే చేసుకునే అవకాశం ఉంది. అయితే ఇక్కడ కర్ణాటక వెబ్ పేజ్ లో మీరు లాగిన్ అవ్వడానికి ట్రై చేసినప్పుడు లాగిన్ విత్ సిఈటి నెంబర్ ఎంటర్ అయిపోయిన తర్వాత ఇక్కడ ఫేస్ రికగ్నిషన్ కూడా అడుగుతుంది. అంటే స్టూడెంట్ వెబ్ క్యామ్ ఎదురుగా కూర్చొని వాళ్ళ ఫేస్ స్కాన్ చేసి రికగ్నైజ్ అయితేనే అప్పుడు మాత్రమే లాగిన్ అవుతారు. స్టూడెంట్ యొక్క ఫోటోను కూడా వెబ్ క్యామ్ కి దగ్గరగా పెట్టి క్యాప్చర్ చేసినా కూడా లాగిన్ అయ్యే అవకాశం ఉంది. అలాగే మీలో ఎవరికైనా ఈ నీట్ యూజీ కౌన్సిలింగ్ కి సంబంధించి ఎటువంటి డౌట్స్ వచ్చినా టెలిగ్రామ్ గ్రూప్ ఉంది. టెలిగ్రామ్ గ్రూప్ లో జాయిన్ అయినట్లయితే మీకు ఎప్పుడు ఏ డౌట్ వచ్చినా క్లారిఫై చేసుకునే అవకాశం లభిస్తోంది. అంతేకాదు, ఎవరికైనా పెయిడ్ సర్వీసెస్ కావాలి అనుకున్నట్లయితే ఇక్కడ ఇచ్చినటువంటి ఈ మొబైల్ నంబర్ లో మీరు నన్ను కాంటాక్ట్ చేయండి. 6303235115. విష్ ఆల్ ది బెస్ట్ అండి. వీడియో నచ్చితే లైక్ చేయండి, మీ ఫ్రెండ్స్ కూడా షేర్ చేయండి. అలాగే నా ఛానల్ తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ.